అందరికీ నమస్కారం అండి. కథ పేరు 'పచ్చని సంసారం'. అమ్మాయి సరళ, కొత్తగా పెళ్ళైన నువ్వు నీ మొగుడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. అసలే మీ ఆయన అందగాడు. పైగా మీరు సిటీలో కొత్తగా కాపురం పెట్టబోతున్నారు. అసలే కొత్త ప్లేస్. అక్కడ అందరి ఆడవారి కన్ను మీ కాపురం మీదే ఉంటాయి. ముఖ్యంగా మీ ఆయన మీదే ఉంటాయి. రోజులు అసలే బాగోలేవు. మీ ఆయనను కొంగులు ముడివేసుకొని జాగ్రత్తగా కాపాడుకో తల్లి. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సిటీకి కొత్తగా వెళ్తున్నా సరే మా ఆయన నాకే సొంతం అంది సరళ. జాగ్రత్త సరళ అంది తల్లి. సరళ దంపతులు కొత్తగా సిటీలో కాపురం పెట్టారు. మర్నాడు పక్కింటావిడ కాంతమ్మ పలకరింపుకు వచ్చింది. మీరు కొత్తగా వచ్చారా అమ్మాయి? నీ పేరేమిటో? అవునండి, నిన్ననే వచ్చాం. నా పేరు సరళ. మీ ఆయన ఏం చేస్తుంటారో? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మీ పెళ్లి ఫోటోలో చాలా బాగున్నారే. మీ ఆయన చాలా స్మార్ట్‌గా ఉన్నారే. మా ఆయన ఎలా ఉంటే మీకెందుకు? అంది కోపంగా సరళ. బాగుంటే బాగున్నారని అనకూడదా? ఏమో, ఎప్పుడైనా అవసరమొస్తే మా అమ్మాయిని ఇద్దామని అడిగాను అంతే. ఏమిటండి ఆ మాటలు? ఇలాగేనా మాట్లాడేది కొత్తగా పెళ్ళైన అమ్మాయితో? ముందు ఇలాగే అంటారు చాలామంది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండే కొత్త జంట నెల తిరగక ముందే ఒకటే తిట్టుకోవటం, కొట్టుకోవటం. ఇంకో నెల తిరిగేసరికి విడాకులు. కట్ చేస్తే మ్యాట్రిమోనీలో అబ్బాయి ఫోటో. అప్పుడే మా పెద్దమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి వెంటనే పెళ్లి చేసేసాను. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు అదే ఇంట్లో దిగారు. మా ఆయన చాలా మంచివారు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేనంటే ఆయనకెంతో ప్రేమ అంది సరళ. మొదట్లో అలాగే ఉంటుంది. పోను పోను చూడాలి. అమ్మో, ఈవిడితో మాట్లాడి గెలవటం కష్టం. పంపించేస్తే బెటరు అనుకుంది సరళ. నాకు వంటింట్లో చాలా పనుందండి. మీకు ఇంట్లో పనుంటుందేమో కదా కాంతమ్మ గారు అంది. వెళ్తానులే అమ్మాయి, అవసరమైనప్పుడు మళ్ళీ వస్తాను అని లేచింది కాంతమ్మ. మర్నాడు, హలో, నేను ఎదురింట్లో ఉంటాను. నా పేరు మీనాక్షి. మీరు కొత్తగా వచ్చారు కదా, చూసిపోదామని వచ్చాను. అవునండి, మీరు చూస్తే మంచివారిలాగా ఉన్నారే. నువ్వు మంచిదానిలాగానే ఉన్నావే. నీ పేరు? సరళ. మంచి పేరు. మీ ఆయన పేరు? శ్రీనివాస్. మా అమ్మాయి పేరు పద్మ. ఇద్దరి పేర్లు ముందే కలిసిపోయాయే. మీ ఆయన పెద్ద ఆఫీసర్ అంట కదా. ఫోటోలో చాలా బాగున్నారే అంటూ ఫోటో చూస్తూ మురిసిపోయింది. మీరు ఇలా మాట్లాడటం మర్యాద కాదు అంది సరళ. మా అమ్మాయికి రెండో పెళ్లివాడైనా పర్వాలేదు. అందంగా ఉండి పెద్ద ఆఫీసర్ అయితే చాలు. ఇదేమిటి అందరూ మా ఆయన మీదే కన్నేశారు? అమ్మ చెప్పింది నిజమే. ఈ సిటీలో అందరూ ఇంతేనేమో. కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంది సరళ. సాయంత్రం భర్త ఇంటికి రాగానే, ఏమండి, నేనంటే మీకు ఎంత ప్రేమ అడిగింది సరళ. ఇప్పుడెందుకొచ్చింది ఆ సందేహం సరళ? ఏమోనండి, మీరేమో చాలా బాగుంటారు, నేనేమో మామూలుగా ఉంటాను, అందుకే అడిగాను. నువ్వంటే ఇష్టమే సరళ. ఈ ఇంటి గురించి అందరూ ఏదోలాగా మాట్లాడుతున్నారండి. వేరే ఇల్లు చూడండి. ఇక్కడే ఉంటే మీరు మారిపోతారేమోనని చాలా భయంగా ఉంది. ఈ మధ్య నా మీద కాస్త కోపం కూడా ఎక్కువైంది మీకు. ఈ సిటీలో ఇల్లు దొరకటం కష్టం. ఇల్లు మారటం కుదరదు. ఇంకా కోపం అంటావా? ఆఫీస్లో ఏవో టెన్షన్స్ అంతే అన్నాడు సరళ భర్త. అమ్మా, నాకు చాలా భయంగా ఉందే అంటూ ఏడుస్తూ అంది ఫోన్లో సరళ. ఇప్పుడు ఏమైందే తల్లి అని అడిగింది వాళ్ళమ్మ. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య మా ఆయన నా మీద తెగ కోపడుతున్నారే. ఆఫీస్లో ఏవో టెన్షన్స్ అయి ఉంటాయి. ఎందుకైనా మంచిది నీ మీద ధ్యాస పోకుండా చూసుకో సరళా. దానికి ఏం చేయమంటావమ్మా? సిటీలో పేరున్న సిద్ధాంత్ ఒకరున్నారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి జాతకం చూసి మొత్తం చెప్పేస్తాడు. ఈ మధ్య టీవీలో కూడా తెగ పాపులర్ అయ్యాడే. ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలు. అలాగే అమ్మా. అమ్మ చెప్పిన సిద్ధాంతిని కలవటానికి బయలుదేరింది సరళ. నమస్తే గురూజీ, నన్ను మీరే కాపాడాలి. నీ సమస్య ఏమిటో చెప్పు బాలిక. మా ఆయన నాకు కాకుండా పోతారేమోనని భయంగా ఉంది. నా మీద ఎప్పుడు కోప్పడుతున్నారు. ఇంటి దగ్గర అందరి కళ్ళు మా ఆయన పైనే. అర్థమైంది. మీ వారి జాతకం చూసి చెప్తాను. సరే, మీ వారి జాతకం చాలా బాగుంది. ఇల్లు మారనవసరం లేదు. కానీ ఒక పని చెయ్యి. మీ ఆయన కుడి చేతికి ఎర్ర రంగు ఉంగరం పెట్టు. ఆడవారంతా దూరంగా పారిపోతారు. అలా చేస్తే నా మీద ప్రేమ పెరుగుతుందా గురూజీ? దానికోసం నీ జాతకం ప్రకారం నువ్వు పచ్చరంగు ఉంగరం పెట్టుకో. నీ సంసారం పచ్చగా ఉంటుంది. కాస్త డబ్బులు ఎక్కువైనా సరళ 2 ఉంగరాలు చేయించి
సిద్ధాంతి చెప్పిన విధంగా ఇద్దరు పెట్టుకున్నారు. ఉంగరం పెట్టుకోవటమో మరేమో సరళ రోజురోజుకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందంగా తయారైంది. భర్తకు జుట్టు ఊడిపోతూ బట్టతల రావటం మొదలైంది. ఒకరోజు కాంతమ్మ గారు మీనాక్షి గారు ఇంటికొచ్చారు. అమ్మాయి, మీ ఆయన్ని చూశాను. ఏమిటి ఇలా అయిపోయాడు? బట్టతల వస్తున్నట్లుంది. జీతం తక్కువైనా పర్వాలేదు కానీ జుట్టు లేకపోతే ఎవరికి నచ్చరు. మా ఆయన ఎలా ఉన్నా నాకిష్టమే, నాకే సొంతం అంది సరళ. అలాగేలే, నీ అదృష్టం బాగుంది, మా అమ్మాయిల అదృష్టమే బాగోలేదు అనుకున్నారు ఇద్దరు. మీరిక వెళ్తే నేను తలుపేసుకుంటాను, లోపల నాకు చాలా పని ఉంది అంది సరళ. అలాగేలే అంటూ ఇంతకుముందు మెచ్చుకున్న ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. మా ఆయన నాకే సొంతం అంటూ చేతికున్న పచ్చ ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని మురిసిపోయింది సరళ. కథ సమాప్తం.